మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం నేడు కొలువు తీరనుంది. ప్రస్తుత శాసనసభ కాల పరిమితి రేపటితో ముగియనుంది. దీంతో ఇవాళే కొత్త సర్కార్ను ఏర్పాటు చేయడం అనివార్యమైంది. ముఖ్యమంత్రి, 2 ఉప ముఖ్యమంత్రులు, 6 లేదా 7 మంత్రులు ప్రమాణం చేయవచ్చని తెలుస్తోంది. తదుపరి విస్తరణలో బీజేపీకి చెందిన 22 నుంచి 24 మంది ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుంది అని సమాచారం. షిండే వర్గానికి 10 నుంచి 12, అజిత్ వర్గానికి 8 నుంచి 10 మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపైన మహాయుతి కూటమిలో చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. సొంతంగానే అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ తమ పార్టీ నాయకుడు, ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతోంది. అదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పనితీరును బీజేపీ పెద్దలు ప్రశంసిస్తున్నారు. మరోవైపు శివసేన నాయకులు షిండేకు, ఎన్సీపీ నేతలు అజిత్ పవార్కు సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే సీఎంగా ఎవరిని నియమించాలనే దానిపై సంప్రదింపుల వేదిక ఇప్పుడు ముంబై నుంచి ఢిల్లీకి మారింది. కూటమి అగ్రనేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ దీనిపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ఫడ్నవీస్ కు న్యాయంగా సీఎం పీఠం దక్కాలని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడుతుంది. మహారాష్ట్ర ప్రజలు ఇంత భారీ మెజారిటీని కట్టబెట్టడంతో బీజేపీ సొంత పార్టీ నేతకే సీఎం పగ్గాలు అప్పగించడం సబబు అనే సందేశాన్ని పరోక్షంగా బీజేపీ అగ్రనాయకులకు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే కులపరమైన సమీకరణలు ఫడ్నవీస్ అభ్యర్థిత్వానికి ప్రతికూలతలుగా పరిణమించవచ్చు అని తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రాబల్యం అధికంగా ఉన్న మరాఠాలు తమ వర్గానికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలి అనే డిమాండ్ను గట్టిగా వినిపిస్తున్నారు. కాదని బీజేపీ అధినాయకత్వం ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపితే ఇంతకాలం సీఎంగా ఉన్న షిండే ఆయన వద్ద ఉప ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు సునాయాసంగా అంగీకరిస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్న.